మాట్లాడుతున్నాం సార్. రైట్, ఏం చెప్తారు, ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక రాష్ట్రాన్ని ప్రతిదీ ఏ అంశం చూసినా ఏ విధంగా చూసినా కానీ రాష్ట్రం ఒక బిజినెస్ హబ్గా మారాల్సింది, ఒక రాష్ట్రాన్ని ఒక బిజినెస్గా మార్చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు టికెట్లకు సంబంధించి గతంలో అన్ని లిక్కర్కు కావచ్చు, ఇసుక కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణితో ముఖ్యమంత్రి ఉన్నారనే మాటలైతే ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? గత 4.5 ఏళ్లుగా మనం ఒక విషయం గమనించాలండి. ల్యాండ్, శాండ్, లిక్కర్ వీటన్నిటికి సంబంధించి కాంట్రాక్ట్ ఓన్లీ ఒక్క సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి బంధు వర్గానికి సంబంధించిన వాళ్ళు నిర్వర్తించారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. వీటన్నింటి స్కామ్ రైట్, సిగ్నల్ ఒక్కసారి చూడండి, సిగ్నల్ పోతుంది. ఒక్కసారి కంటిన్యూ అండి, రొటేట్ చేయండి కొంచెం స్క్రీన్, కంటిన్యూ. రైట్, కంటిన్యూ అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైతే అవినీతికి పాల్పడి ఇప్పటి వరకు ప్రజలకు సంబంధించిన ప్రజా ఖజానానికి వెళ్లాల్సిన డబ్బులు లక్షల కోట్లు దోచుకొని ఉన్నారో వాళ్ళందరితోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డీలింగ్ చేస్తున్నాడు. బిజినెస్ డీలింగ్ ఏంటి అంటే, మీరు ఇన్ని రోజుల నుంచి సంపాదించుకున్నారు, నెక్స్ట్ మళ్ళీ నా గవర్నమెంట్ రాదు, మీరు ఇప్పుడు టికెట్ కావాలి అంటే మీరు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత నాకు జమ చేయండి, రేపు పొద్దున ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాకపోయినా నేను సేఫ్, మీరు ఏదో పార్టీలోకి వెళ్తారు కాబట్టి మీరు సేఫ్ గా ఉండొచ్చు అన్నట్టుగా డీలింగ్ మాత్రమే మాట్లాడుకున్నాడు. ఇది ఖచ్చితంగా అతను ఓటమిని అతను ముందుగానే గ్రహించి ఆర్థికంగా సెటిల్ అవ్వాలి అనే ఒకే ఒక దురుద్దేశమే తప్ప వేరే ఇంకే ఆలోచన అందులో కనిపించట్లేదు. ప్రతి ఒక్కరి విషయంలో అదే జరుగుతుంది. దీనికి ఎస్పెషల్లీ బయటకు ప్రజలకు కనిపించేలాగా వేస్తున్న ముసిగి ఏంటి అంటే, క్లియర్ గా సామాజిక సాధికారతలో భాగంగా మేము మిగతా కులాల వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాము అని చెప్పేసి ఏ ఎమ్మెల్యే అయితే తన దగ్గర లక్షల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయడానికి నిరాకరిస్తున్నారో ఆ ఎమ్మెల్యే ప్లేస్ లో అతను తొలగించి ఇంకొక బీసీ సామాజిక వర్గాల నుంచి లేదంటే ఎస్సీ సామాజిక వర్గాల నుంచి డబ్బులు డిపాజిట్ చేయగలిగే వాళ్ళని తీసుకొస్తున్నారు. ఇక్కడ ఇంకొక కుట్ర ఎంత ఆగుంది అంటే, బీసీ సామాజిక వర్గాలు అతని పార్టీ ఓడిపోయిందని తెలిసినా కూడా బీసీ సామాజిక వర్గాల నుంచి ఆర్థికంగా ఎదిగి ఉన్న వాళ్ళని ఆర్థికంగా చితికిపోయేలా చేయాలి, డబ్బులు ఇక్కడ ఆయన దగ్గర ఫండింగ్ పెట్టించి అలాగే ఎలక్షన్ లో ఖర్చు పెట్టించి ఎలాగో ఓడిపోతాడని తెలుసు కాబట్టి బీసీ సామాజిక వర్గాల్ని ఆర్థికంగా అనగదొక్కాలి అనే ఒకే ఒక కుట్ర అయితే ఇందులో కనిపిస్తా ఉంది క్లియర్ గా. ఎందుకంటే ఏ సామాజిక వర్గం నుంచి ఈయన పదవి ఇచ్చినా సరే, వాళ్ళు గెలిచినా సరే, ఒక పోర్ట్ఫోలియో నిర్వర్తిస్తున్నా సరే, ఇప్పటి వరకు రెడ్డిలు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాంపౌండ్ లోని సలహాదారు రెడ్డిలు తప్ప రాష్ట్ర మంత్రులు వాళ్ళ శాఖల్ని, రాష్ట్ర ప్రజల్ని, వాళ్ళ నియోజకవర్గాలు ఇప్పటి వరకు పరిపాలించిన దాఖలాలే లేవు. ఎస్సీలకు ఇచ్చినా వీళ్ళు చెప్పినట్లే వినాలి, బీసీలకు ఇచ్చినా వీళ్ళు చెప్పినట్లే వినాలి, మైనార్టీలకు ఇచ్చినా వీళ్ళు చెప్పినట్లే వినాలి. ఇందులో క్లియర్ గా సామాజిక వర్గాల మీద ఆధిపత్యం సాధించడం ఒకటి, ఆర్థికంగా మా సామాజిక వర్గాలని వెనకపడతానికి గురయ్యేలాగా మాలో ఎదిగిపోన్న వాళ్ళని ఇంకా పూర్గా చేసేదానికి ఒకటి కనిపిస్తుంది తప్ప ఇందులో ఎక్కడ ప్రజల మంచి కానివ్వండి, నాయకుల మంచి కానీ కనిపించట్లేదు. దీంట్లో ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ అవుతున్న నాయకులు ఎవరైతే ఉన్నారో, టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించాల్సింది ఏంటి అంటే, గాలిలో దీపం పెడుతున్నారు. మీరు ఎంత ప్రయత్నించినా సరే ఇప్పుడు కాబట్టి ఇంకొంతసేపటికైనా సరే ఆరిపోయే పరిస్థితి అయితే ఉంటది. దేవుడు మీకు సహకరించడు. 4.5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలందరి గోడు ఏడుపు దేవుడు విన్నాడు కాబట్టి రేపొద్దున మీ టికెట్ల కోసం, మీరు పెట్టిన డిపాజిట్ల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు సహకరించడు. కాబట్టి మీకు ఎవరైతే కలియుగ దేవుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రొజెక్ట్ చేసి మీతో టికెట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నారో వాళ్ళందరికీ దూరంగా ఉండండి. వైఎస్ఆర్సీపీ పార్టీని బహిష్కరించండి. మీకు రాజకీయ భవిష్యత్తు కావాలి అనుకుంటే జనసేన, టీడీపీ యొక్క ఉమ్మడి ప్రభుత్వంలోకి రండి, లేదంటే ఐడియల్ గా ఉండండి. రేపు ప్రభుత్వం స్థాపించిన తర్వాత మా పార్టీ మీ అందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలికిద్ది. మా రెండు పార్టీలను అయితే నేను తెలియజేస్తున్నాను. రైట్, ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. సాగర్ గారు ఏం చెప్తారు అంటే, ఒకటి డబ్బులు డిపాజిట్ చేయాలి, ఇంకొకటి మీ పార్టీ అధినేతను కావచ్చు, జనసేన పార్టీ అధినేతను కావచ్చు, ఈ విధంగా లోకేష్ని కావచ్చు, వీళ్ళను బూతులు తిట్టాలి. ఈ విధంగా మీరు తిట్టట్లేదు కాబట్టి మీకు టిక్కెట్లు నిరాకరిస్తున్నాం. ఏంటి అసలు పూర్తిగా బిజినెస్ మ్యాన్ లాగా అనిపిస్తోంది ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ అధినేత ప్రవర్తన. ఎట్లా చూస్తారు ఇదంతా? అందరికీ నమస్కారం సార్. నమస్తే. ఆయన వ్యాపారవేత్తే కదండి, బిజినెస్ మ్యాన్ కదా. ఇంకా ఆయన రాజకీయవేత్తని ఎవరన్నారు మీతో? అసలు మేమైతే ఎప్పుడు ఆయన రాజకీయవేత్తగా చూడలేదు, రాజకీయవేత్తని చెప్పట్లేదు. పక్కా బిజినెస్ మ్యాన్, పక్కా ఫ్యాక్షనిస్ట్. ఇప్పుడు శ్రీకృష్ణ తులాభారం ఉంటుంది,